నమస్తే. కేరళ అని అనగానే మనకు నేర్పించిన కొన్ని గుర్తుకొస్తాయి. కేరళ అనగానే అభ్యుదయవాదులు అంటే వాళ్ళ అభ్యుదయం ఏందో అంటే వాళ్ళ లెవెల్లో అది వేరే, అది వాళ్ళు అనుకుంటున్న అభ్యుదయం అది వేరు. వాళ్ళ అభ్యుదయం ఏంటంటే 100% 100% అక్షరస్థ కలిగి ఉన్న కేరళ, పూర్తి మహిళా స్వేచ్ఛ, అది ఇది ఏదో చెప్తారు ఇంకా వాళ్ళు కేరళ గురించి. ఇక వాళ్ళ వాళ్ళ మాటలు, ఆ పదాలు సామాన్యులకు అర్థం కావు. అవి కొన్ని రోజులు ఆ కూపంలో ఉంటేనే కానీ ఆ పదాలు కూడా అర్థం కావు. అటువంటి కేరళ గురించి ఇప్పుడు ఎవరన్నా ఆ విధంగా కేరళ అట్లా ఇట్లా అని మాట్లాడితే ఫస్ట్ వాడిని చెప్తూ కొట్టండి. ఎందుకంటే మన దేశం నుంచి అత్యధికంగా ఏదైనా రాష్ట్రం నుంచి విదేశాలకు తీవ్రవాదులుగా తయారైపోయిన వాళ్ళు అంటే వాళ్ళు ఈ కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. ఉదాహరణకు ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం కోసం సిరియాలో ఇస్లామిక్ మత రాజ్య స్థాపన కోసం ఘర్షణ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున విదేశాల నుంచి ఇస్లాం జిహాద్ కోసం రండి అని పిలుపునిస్తే మన దేశం నుంచి అత్యధికంగా ఎక్కువ ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు కేరళ నుంచే సిరియాకు వెళ్ళడం జరిగింది. అంటే డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మంచి మంచి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా సిరియాలో ఇస్లామిక్ మతరాజ్య స్థాపన కోసం కేరళ నుంచి వెళ్ళి అక్కడ ఆ పోరాటంలో చనిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా కొంతమంది వివిధ దేశాల్లో ఇరికిపోయి ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉన్న ఒక మహిళ కథ కూడా మనందరికీ తెలుసు. ఇలాంటి కేరళలోనే ఈ మధ్య ఒక ఉర్సు ఉత్సవం జరిగితే హమాస్, హిజ్బుల్లా తీవ్రవాద సంస్థల నాయకుల ఫోటోలను పట్టుకొని ఆ ఉర్సు ఊరేగింపులో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఒక కాంగ్రెస్ నాయకుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. తర్వాత ఈ విధంగా ఒక తీవ్రవాద విదేశాలకు సంబంధించి ఒక తీవ్రవాద సంస్థ నాయకుల ఫోటోలు ప్రదర్శించడం మీద విమర్శ వస్తే ఉల్టా దాన్ని సమర్థించుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? అధికార సిపిఎం పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష కాంగ్రెస్ వాళ్ళు. ఏంది అనంటే హమాస్, హిజ్బుల్లాల మీద భారత్లో నిషేధం లేదు అని వాళ్ళు లీగల్ గా, టెక్నికల్ గా దాన్ని సమర్థించుకుంటున్నారు. అంటే కేరళ ఈరోజు మనకు గత 15, 20, 30 ఏళ్ళుగా చెప్పిన కేరళ కాదు. అది ఇప్పుడు తీవ్రవాదుల అడ్డా. కేరళ యూనివర్సిటీలో ఇప్పుడు పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాల మీద సమావేశాలు జరుగుతాయి. ఇస్లామిక్ దేశాల్లో జరిగే పరిణామాలపైన సెమినార్లు జరుగుతుంటాయి. అటువంటి కేరళ గురించి మనకు ఎవరైనా తప్పుడు సమాచారం ఇవ్వబోతే మీరు వాస్తవాలు అడగండి, నిలదీయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.